హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నా ఛానల్లో అమ్మమ్మ వాళ్ళ నాటి కాలంలో చిన్న చేపల పులుసు పెట్టుకునేవాళ్ళు. చాలామందికి గుర్తుందో లేదో. సో అలాగా చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి ఈ చిన్న చేపలు. వేడివేడి అన్నంలో ఈ చేపల కర్రీ వేసుకొని తింటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నార్మల్గా అందరూ అయితే పెద్ద చేపలు తెచ్చుకుంటారు. మా పిల్లలు కూడా ఎప్పుడు పెద్ద చేపలని అని అంటారు. వాటిల్లో అయితే ముళ్ళులు తక్కువగా ఉంటాయని. సో వాళ్ళకి చూపించాలి అని చెప్పి నేను మార్కెట్లో ఈ చిన్న చేపలు అయితే తెచ్చుకున్నాను. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ముందుగా అయితే మార్కెట్లో మాకు చిన్న చేపలు క్లీన్ చేసినవే దొరికినాయి. అవి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఉప్పు వేసి ఇంకొంచెం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఇలాగా పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా తెల్లగా ఉంటాయి. వీటిల్లో చిన్న చిన్న చేపలు తీసుకుంటే మనకి ముళ్ళుతో సహా తినేయొచ్చు. సో ఈ కర్రీలో అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు పులుసు అండి. ఇలాంటి చేపలకి చింతపండు పులుసు అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి. పుల్లగా అలాగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుండిద్ది. సో తర్వాత దానిలోకి ఒక 4 ఉల్లిపాయలు అయితే తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకోవాలి. చాలామంది అయితే చేపల కర్రీని ఆయిల్లో ఉల్లిపాయలు ఫ్రై చేసి వేస్తారు. అప్పుడు అంత టేస్ట్ ఉండదు. అసలు ఇలాంటి చిన్న చేపలకైతే మరీ టేస్ట్ ఉండదు. సో అందుకని ఆయిల్లో ఫ్రై చేయకుండానే పచ్చి ఉల్లిపాయలే సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగానే ఎందుకంటే పెద్దగా కట్ చేసుకుంటే మనకి పులుసులో అనేది ఆ ఉల్లిపాయలు అనేది తగులుతాయి. సో అంత టేస్టీగా ఉండదు, పులుసు అంత పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి సన్నగా ఉల్లిపాయలు అనేది తరుక్కుంటేనే మంచిది. లేదా మీకు కావాలంటే ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దానిలో ఒక 4 రెబ్బలు కరివేపాకు, అలాగే ఒక 3 పచ్చిమిర్చి అయితే నేను తీసుకున్నాను. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఒక 4, 5 పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత దానిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. సో ఇలాంటి కర్రీస్లో చేపల కర్రీలో మెయిన్ ఆయిల్ అండి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చేపల కర్రీ టేస్టీగా ఉంటుంది. సో నార్మల్గా అయితే 3 స్పూన్స్ వేసే చోట 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి మెయిన్గా ఇలాంటి చిన్న చేపలు వండేటప్పుడు. అలాగే టేస్ట్కి తగినట్టు సాల్ట్, అలాగే మన స్పైసీకి తగినట్టు కారము, కొంచెం పసుపు, అలాగే హాఫ్ స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ కూడా ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోకూడదు. చాలామంది అయితే అసలు పాతకాలం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయకుండా వండుతారు. ఎందుకంటే ఇలాంటి చిన్న చేపలు మెత్తగా అయిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదు. సో నేను అందుకని కొంచెం హాఫ్ స్పూన్ వరకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత అవి మొత్తం కలిపేసేసి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలి. ఆ ఉప్పు కారం అనేది చేపలకి బాగా పట్టిద్ది. తర్వాత చింతపండు గుజ్జు అయితే తీసుకున్నాం కదా, అది కూడా ఆ చేపల పులుసులో అనేది యాడ్ చేసేసుకొని, అలాగే మన పులుసు ఎంత కావాలో దానికి తగ్గట్టు, అలాగని ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోకూడదు. ఇవి చిన్న చేపలు కదా, ఈజీగానే కుక్ అయిపోతాయి. సో కాబట్టి మనకి అంత క్వాంటిటీ అయితే పులుసు కావాలో చూసుకొని దానికి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసేయండి. చూడండి, ఇలాగంగా అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు ఉంచిన తర్వాత మనకి కొంచెం అది ఉడుకుతూ ఉండిద్ది. ఇలాంటి చేపల పులుసులో అయితే ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటాం, చాలామందికి అయితే రాదు. సో కాబట్టి మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ టైంలో ఈ స్టేజ్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం వాము కూడా అయితే వేసుకున్నాను. పిల్లలు కూడా తింటారు కదా, అలాగే చేపలు అనేది గ్యాస్ కదా, అందుకని కొంచెం ఉడుకుతున్నప్పుడు వామ్ అయితే యాడ్ చేశాను. అలాగే దానిలో ఉప్పు సరిపోకపోతే కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకొని గరిటతో కలుపుకోకుండా ఇలాగా 2 సైడ్స్ పట్టుకొని తిప్పుకోవాలి. సో మనకి ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది, ఉడికిపోయింది అనుకున్నప్పుడు లాస్ట్లో కొంచెం ధనియాల పౌడరు,
ధనియాల పౌడరు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసేసి ఇంకో 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి పులుసు రెడీ అయిపోయింది, మనకి ఇంకా చాలు అనిపించిందో ఆ టైంలో మనం లో ఫ్లేమ్లో పెట్టి ధనియాల పౌడరు కొత్తిమీర యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో అయితేనే పెట్టుకోవాలి. చూడండి, కర్రీ అయితే మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈ రకంగా అయితే మన చేపల కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో మనకి పులుసు ఎంత కావాలో చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడివేడి అన్నంలో ఇలాంటి చేపల కర్రీ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు పెద్ద చేపలే కాకుండా ఇలాంటి చిన్న చేపల్లో కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా మనం అవే కాకుండా ఇలాంటివి కూడా తింటూ ఉండాలి. టేస్ట్ చాలా బాగుండిద్ది. నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.